ఒక నిమిషం ఆగరా, మా దేవుడు కనిపించాడు అన్నా. ఎవరా నువ్వు? నీ వల్ల బాగుపోయటం అండి అన్న. అంటే మన రాష్ట్రం కదా, నువ్వు వేరే రాష్ట్రమా? కాదన్నా, మన స్టేటే. మన స్టేట్లో నా వల్ల బాధపడిన వాళ్ళు తప్ప బాగుపడిన వాళ్ళు ఎవరున్నారా? మీరు బాధపడటం వల్లే నేను బాగుపడ్డా అన్నా. ఇది ఎక్కడ లాజిక్ రా? మీరు ఓడిపోయిన విషయం ఎక్కడ చూసి తెలుసుకున్నారన్నా? టీవీలో చూసా. తర్వాత టీవీని ఏం చేశారన్నా? కేసుకెళ్ళి వాడకేసి కొట్టా. కూటమి ప్రభుత్వం చెప్పినట్టుగా 4000 పెన్షన్ ఇస్తుంది కదన్నా, అది మీరు ఎక్కడ చూస్తున్నారు? టీవీలోనే చూశాను రా. కోపంతో ఆ టీవీని ఏం చేశారు? ఏం చేస్తావు? గోడ తీసుకుపోయి కొట్టేశా. అది విషయం. ఇదంతా కాదు, ఎవరా నువ్వు? చెప్తున్నా కదన్నా, ఆగన్నా. లోకేష్ బాబు ఏపీకి చాలా కంపెనీలు తీసుకొచ్చాడు, అది టీవీలో చూసి మీరేం చేశారు? ఆ టీవీని కాలు కింద వేసి తొక్కేశా. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం సూపర్ 6 సూపర్ హిట్ అయింది, అది మీరు టీవీలో చూసి ఏం చేశారు? కోపంతో సుత్తి తీసుకొని కొట్టాను రా, టీవీ పగిలిపోయింది. అంతే కదా. అసలు నువ్వు ఎవడు రా? నీకు చేతులెత్తి దండం పెడతా, చెప్పరా. మీరు అర్థం చేసుకోవట్లా. మీరు బాధపడి టీవీలన్నీ పగలగొట్టారు కదన్నా, అవన్నీ తీసుకెళ్లి సెకండ్ హ్యాండ్లో అమ్ముకొని బాగుపడ్డవాడిని అన్న. మా చెల్లికి మీరంటే చాలా ఇష్టం అన్న. అన్న మీకు ఎప్పుడు చెప్పలేదు, ఎప్పుడు మీ గురించే మాట్లాడుతుంటుంది అన్న. అవునా? అయితే నువ్వు నా కాడికి వస్తున్నట్టు నాకు తెలియదు కదా. ఒకసారి లౌడ్ స్పీకర్ పెట్టరా, నా గురించి ఎంత ప్రేమగా మాట్లాడుతుంది. ఎందుకులే అన్న, పెట్టరా అన్న. వద్దులే అన్న. హలో, ఎరా అన్న, ఎక్కడున్నావు? బయట ఉన్నానమ్మా. ఏ బయట? కాలసి బయట కుక్కలా ఉన్నావా? అమ్మా, వాడిని నువ్వు అన్న అన్న అని పిలుస్తుంటే నిన్ను నేను అన్న అని పిలవాలంటే అసహ్యంగా ఉంది. అరే అమ్మా, అదే కాదురా. నువ్వు ఏమిస్తాడురా నీకు? సొంత అమ్మ చెల్లికి ఆస్తి వినోడు నీకేమిస్తాడు? ఆ పేటీఎంలో 5 రూపాయలు తప్ప. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధిలోనే విధ్వంసం చేసినోడు. అరే తర్వాత మాట్లాడదామమ్మా. మన విశ్వాసాల మీద విషం కక్కేవాడ్రా వాడు. మన హిందువుల మనోభావాలను దెబ్బతీసిన ఆ మతం మానవత్వం గారిని ఏమనాలి? అయ్యో తల్లి, నేను మళ్ళీ చేస్తా. ఒరే అన్నయ్య, ఆ పాపిస్టోడి దగ్గర ఎందుకురా ముస్టోడ్లకు బతుకుతున్నావు? ఏం నవ్వుతాడు రా వాడు సవాల్ దగ్గర? వాడి నవ్వులో బోలేబాబా నెయ్యిపోయ్యా, ఆడి ఫేస్ మీద ఆ ప్యాలెస్ ఎలక పాసిపోయ్యా. ఒకరోజు ఈయన వెళ్ళిపోయారు, నా వంట అవ్వలేదు, భుజమే చేసాడు వచ్చి. రామా, మీ ఆయన వెళ్ళిపోయాక పిల్లలు వెళ్ళిపోయాక మాట్లాడుకుందాం అన్నాడు. అలవాటు చేశాక అవి ఉండు ప్రభా, ఇవాళ వంట అవ్వలేదు అన్న. వంట అవ్వలేదంటే ఉండని 2 దూతలను పంపించాడు. ప్రభు మాయ మాటలకి ఎప్పుడో స్టార్ట్ చేశాడు. అమ్మవాడు ఇచ్చాను కదా అన్నాడు. లేదు ప్రభు, మీరు ఇద్దరికి ఇస్తారని చెప్పి ఒకరికే ఇచ్చారు, మీరు మోసం చేశారు అన్న. అంతే, ప్రభు హట్ అయ్యాడు. వెంటనే నవరత్నాల గురించి ఎప్పుడో స్టార్ట్ చేశాడు. నాకు తలనొప్పి లేసింది. నవరత్నాల కోసం అటు ఇటు చూసా, ఎక్కడ కనిపించలేదు. ప్రభు నాకు తలనొస్తుంది అన్న. టీ తాగొచ్చు కదా అమ్మా అన్నాడు. టీ పెట్టుకోవాలంటే పాలు లేవు ప్రభు అన్న. అంతే. ఇంట్లో కెమికల్స్ ఎక్కడ ఉన్నాయని అడిగాడు. అక్కడ ఉన్నాయి ప్రభు అన్న. ఎందుకు ప్రభు అని అడిగా. పాలు లేకుండా నెయ్యి తయారు చేసిన కెమికల్స్ తో పాలు తయారు చేసి మిరాకిల్ చేస్తానని వెళ్ళాడు. అంతే, ప్రభుని ఇంటిని వదిలేసి బయటికి చంపయ్యాడు. ఈ గొడవ ఏదో మనకు పనికి వచ్చేలా ఉంది. మీరు 10 రూపాయలకి పాలకోవా బన్న అమ్ముతున్నారు. పాలకోవా ఇప్పుడు చాలా రేట్ ఉంది కదండి, మీరు 10 రూపాయలకి ఎలా అమ్ముతున్నారు? మీరు దీనిలో ఏదో కలుపుతున్నారు, లేకపోతే మీరు తక్కువ రేటుకి ఎలా ఇస్తున్నారు? పాలు గీలు అంటున్నారు, మనకు పనికొచ్చేలా లేదు, మన మీదకి వచ్చేలా ఉంది. పాలు పంచదార రవ్వ తప్ప మేమేం కలపం మేడం. ఇంటిల్లు పాటు తింటాం మేడం. 10 రూపాయలకి పాలకోవా బన్ను అమ్ముకునే చిన్న వ్యాపారిని 1,00,000 ప్రశ్నలు అడుగుతున్నారు కదా. అసలు పాలే లేకుండా నెయ్యి తయారు చేసి పవిత్రమైన లడ్డూలో కలిపిన పప్పుని ఏం చేయాలంటారు? పొట్టకూడి కోసం రోడ్డు మీద బన్ను అమ్ముకునే అతని మీదే అంత కోపం ప్రదర్శిస్తున్నారు. మరి 5 సంవత్సరాలు మనం పొట్ట కొట్టి కోట్ల డబ్బులు కొట్టేసి ప్యాలెస్ లో దాచుకున్న అతని మీద ఎంత కోపం ప్రదర్శించాలి? మీరు ఇలా మంచిగా అడిగితే చెప్పరు, ఒకటి పీక్తే చెప్తారు. ప్రమాణం పూర్తిగా చెబుతున్నాం మేడం, మేము నిజాయితీగా అమ్ముతున్నాం మేడం. మీ పేరేంటి? వలి మేడం. వల్లి. ఇంకొక ఆయన నా మతం మానవత్వం చెప్పుకుంటూ చర్చికెళ్తాడు, కానీ మన స్వామివారి పవిత్రమైన ప్రాంగణంలో అపరాధాలు చేసి మరి మన హిందువుల మనోభావాలు దెబ్బతీశాడు. ఇప్పుడు చెప్పండి, మరి ఆయన్ని ఒక్క దెబ్బైనా కొట్టారా? పాపం ఆ పాలకోవా అమ్ముకునే అతను మాత్రం కొడుతున్నారు. ఆ పాపిని కొట్టగలరా? పక్కింటికి నా ప్యాలెస్లోకి వచ్చినట్టు ప్రతి టాపిక్ నా కనెక్ట్ అవుతా ఉంది. ఏందయ్యా? కూర్చోండి ఆయన. రావట్లేదు మీకు? రాజకీయ ప్రాప్తి రస్తు నాయనా. ఈ తీర్థం ముట్టుకోండి. ఇట్టే కాదు, ఇలా తీసుకోవాలి. ఎక్కడి నుంచి పట్టుకోవచ్చు? సంభావన సార్, అది తీర్థమండి. ఓ మస్తైశ్వర్య ఆరోగ్య ప్రాప్తి రస్తు నాయనా. ఈ ప్రసాదం స్వీకరించండి. అరే నీ అబ్బా, ఆ ప్రసాదాన్ని టిష్యూలో పెడుతున్నారు ఏంటండి?
ఇంటికి వెళ్ళాక నేను మా వైఫ్ కలిసి తిన్నామని. నమ్మేస్తారండి, రాష్ట్రం అంతా నమ్మేస్తారు రాష్ట్రం అంతా. నాయనా అక్షతలు వాసన చూసి వెనక్కేయండి. నువ్వు వాసన చూసి వెనక్కేయాలయ్యా సొంట. ఏదైనా పక్కనోడి నెత్తి మీద వేయడం నాకు అలవాటు. అందుకే వీళ్ళు పూజలో కూర్చుంటే నేను రానని చెప్పాను. చూడు ఏం చేస్తున్నాడు. సంభావన సంభావన. ఆయన సోమవారం మనసులాడుకొని హోమంలో ఏంటి ఆయన? ఏదో తేడాగా ఉందంటే. పంతులు గారు నాకు ఇవ్వకూడదు ఆయన, హోమంలో వేయాలి. నేను మీకు ఇస్తా, మీరు దాంట్లో వేయండి. మీరు నాకు ఇస్తారా? నేను వేసేయాలా? ఇంకా మీరెందుకు హోమంలో కూర్చుంది? గురువు గారు ఆయనకి గొడ్డల రెడ్డి అనే బిరుదుంది. రేపు ఆ గొడ్డలు మన ఇంటికి రావడం అవసరమా? కొంచెం చూసి మాట్లాడండి. అయ్యో ఓకే, మీరు నాకు ఇచ్చేయండి, నేనే వేస్తాను. మీరు కష్టపడ్డం ఎందుకు? ఆయుర ఆరోగ్యస్తారు ప్రాప్తిరస్తు. ఆయన హోమం అయిపోయింది ఆయన, వెళ్ళొస్తా. గురువు గారు సంభావన తీసుకుని వెళ్దాం. అలాగే అడుగు. సంభావన చేతిలో పెట్టన్నా. ఏంటి 11 రూపాయలు? ఈ నోట్ ఇంకా వాడుతున్నారండి మీరు? ఎట్ ద ఇయర్ 1987 మా ముత్తాత గారు హోమంకి వెళ్ళినప్పుడు ఇక్కడ నోట్ తీసుకున్నారేమో. ఇంకా చూస్తున్నామంటే ఇచ్చారుగా సంభావన 11 రూపాయలు. పదే వెళ్దాం. బూతులు మాట్లాడేందుకు బాంబులు వేసుకోవడం దీనికి. అక్క, మన ఇంటి మీద పెట్రోల్ బాంబులు వేస్తారని మన పార్టీ వాళ్ళు నేను కలవడానికి వచ్చారు. ఈ ఓదార్పు ఒకటి. ఆ బూతులు తిట్టడం ఎందుకు, ఇంటి మీద బాంబులు వేయించుకోవడం ఎందుకు? వెళ్దాం. వస్తానా? ఆగు. అక్క ఎంతసేపు అక్క వెయిట్ చేస్తున్నారు అక్క? ఏ ఆగరా, మేకప్ వేసుకోవాలి కదా. లిప్స్టిక్ ఓకేనా? జుంకాలు ఓకేనా? డ్రెస్ బాగుందా? కలర్ఫుల్ గా ఉన్నానా? అక్క మన పార్టీ వాళ్ళు వచ్చారక్క, ఫంక్షన్ కాదు. నేను కాబోయే పొలిటీషియన్ రా. ఈ మాత్రం గ్లామర్ మెయింటైన్ చేయకపోతే ఎలా చెప్పు? వెళ్దాం పదక్క. మరి కావ్య నాయకురాలకి జిందాబాద్. నాయకురాలకి జిందాబాద్. థ్యాంక్ యూ. నేపాల్ రమేష్ అన్న ఇంటి మీద పెట్రోల్ బాంబులు వేశారు. దీన్ని మేము ఖండిస్తున్నాం. అవును, ఖండిస్తున్నాను. బడుగు బలహీన వర్గాల నేపాలీ నాయకుడు అండి, ఆయనపై దాడి చేస్తారా? మేము ఖండిస్తున్నాం. అవును, ఖండిస్తున్నాం. మన నాయకురాలు మాట్లాడుతుందిగా కాబోయే కోరుతున్నాను. నాయకురాలు జిందాబాద్. కాబోయే నాయకురాలు జిందాబాద్. పెట్రోల్ బాంబులేసి దాడి చేయడంపై నేను చాలా చింతిస్తున్నాను. ఇదంతా బూతులు తిట్టే ముందు ఆలోచించాలిగా. మన నాయకురాలు జిందాబాద్. కొట్టండి రా. ఈ డబ్బులు తీసుకొని కొట్టండి. ముఖ్యమంత్రిగా ఉన్నది చంద్రబాబు నాయుడు గారే కావచ్చు, కానీ పరిపాలిస్తున్నదంతా లోకేషే. దీన్ని మేము ఖండిస్తున్నాం. దీన్ని మేము ఖండిస్తున్నాం. రెడ్ బుక్ చూస్తే వచ్చి పడిపోతుందండి. ఖండించాలి. అవును, మేము ఖండిస్తున్నాం.